ఈరోజు కొన్ని దినపత్రికల్లో పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక మీద కొన్ని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈరోజు ఈనాడు దినపత్రిక మనం పరిశీలిస్తే ఫోటోలతో సహా కొన్ని స్కూల్స్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు అయినప్పటికీ, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరడం లేదని ఒక పక్క వాపోతూ ఉన్నాం. రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ప్రైవేట్ కార్పొరేట్స్ పాఠశాలలో పిల్లల సంఖ్య పెరుగుతుందని కూడా నేను కూడా అనేక సందర్భాల్లో దీన్ని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు న్యూస్ మీడియాలో మనం చూస్తే కొన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా ఉంది అనేది మనకు కనపడుతుంది. ఉదాహరణకి విశాఖపట్నంలోనే భాగం అది చంద్రంపాలెం అనేటటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో 2713 మంది పిల్లలు, 2713 మంది పిల్లలు. ఇప్పుడు అక్కడ అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ జరుగుతుందని చెప్పేసి ఆ వార్త మనకు తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరిలో నిడమర్రు అనేటటువంటి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్ని లోకేష్ గారు ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది దానికి సుమారు 25 గదులతో కొత్త భవనం కట్టి 16 కోట్లతో రకరకాల సౌకర్యాలు కల్పించారు. 400 మంది ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్ నిర్మించారు, ఒక మంచి ప్లే గ్రౌండ్ని నిర్మించారు, సైన్స్ ల్యాబ్ని నిర్మించారు. అంటే విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు నిడమర్రు పాఠశాలలో మరి 550 మంది ఉండేటటువంటి పిల్లలు ఇప్పుడు అడ్మిషన్లు 1100 అయినాయి అనేది ఇవాళ వచ్చినటువంటి వాస్తవం కూడా. ఎందుకంటే 3-4 రోజుల క్రితం మా ఇంటికి కంతేరు గ్రామం నుంచి 2 పేరెంట్స్, భార్యాభర్త వచ్చారు. వాళ్ళ పిల్లలకి 2వ తరగతిలో 9వ తరగతిలో నిడమర్రు హై స్కూల్లో అడ్మిషన్లు ఇప్పించమని వాళ్ళు కోరిన కోరిక నాకు ఆశ్చర్యం వేసింది. నిడమర్రు హై స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ కదమ్మా అంటే అక్కడ అడ్మిషన్కి చాలా డిమాండ్ ఉందండి, 1100 అయ్యారు పిల్లలు, మా పిల్లలు ఇద్దరిని చేర్చుకోమంటున్నారు, అక్కడ ఖాళీలు లేవంటున్నారని చెప్తే నేను అప్పుడు హెచ్ఎం గారితో మాట్లాడితే నిజమే సార్ అని చెప్పారు. అంటే నిడమర్రు హై స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా అనేక సౌకర్యాలు కల్పించాక ఇప్పుడు అక్కడ 1100కి చేరింది. అలా విజయవాడ సిటీలో, సాధారణంగా సిటీలో మున్సిపల్ స్కూల్స్ పెద్ద చేరరు, కానీ విజయవాడ సిటీలో సత్యనారాయణపురంలో ఏకేటీపీ స్కూల్ అని ఉంది, ఆంధ్రకేసర్ టంగుటూరు ప్రకాశం పంతులు స్కూల్ అని. ఆ స్కూల్లో ఇప్పుడు 1500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారు. బోర్డు పెట్టడం నేను కళ్ళారా చూశాను. లాస్ట్ ఇయర్ కూడా ఆ స్కూల్లో పెట్టడం జరిగింది. అలాగే నెల్లూరు విఆర్ పురపాలక సంఘం స్కూల్లో 1200 మంది, అక్కడ కూడా అడ్మిషన్ లేనటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లా హోళగుండ అనే మండలంలో ఆ జిల్లా పరిషత్ స్కూల్లో 1800 మంది పిల్లలు. ఇవి అక్కడ ఇచ్చినటువంటి కొంత సమాచారం. సో ఎందుకు ఇప్పుడు ఇది ప్రస్తావన చేస్తున్నారంటే ఈ స్కూళ్ళల్లో పిల్లలు పెరిగారు, ఏమిటి కారణం? ఈ స్కూల్స్ అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా హై స్కూల్సే. ఈ హై స్కూల్స్ అన్నిటిలో కూడా అనేక సౌకర్యాలు కల్పించడం, అనేక సౌకర్యాలు కార్పొరేట్ స్కూల్స్ లెవెల్స్లో, కొన్ని చోట్ల కార్పొరేట్ స్కూల్స్లో కూడా సౌకర్యాలు ఉండవు, మనందరికి తెలిసిన విషయం. కానీ అనేక సౌకర్యాలు కల్పించడంతో పేరెంట్స్ పెద్ద సంఖ్యలో తమ పిల్లల్ని అక్కడ చేరుస్తున్నారు. ఆ స్కూల్స్ అన్నీ కూడా ఫలితాలు కూడా బాగా సాధించినాయి. సో ఇక్కడ 2 విషయాలు ఈ వీక్షకుల దృష్టికి తేదారు. మొదటి విషయం, నిజమే, సౌకర్యాలు కల్పించినప్పుడు పిల్లలు చేరుతున్నప్పుడు అన్ని హై స్కూళ్ళలో కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించవచ్చు కదా. మరీ చిన్న హై స్కూల్లో నేను చెప్పటంలో అనేక స్కూల్స్ 500, 600, 700 మంది పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఎందుకంటే హై స్కూల్ అనగానే ఒక హెడ్ మాస్టర్ గారు, అట్లాగే టీచింగ్ ఒక 500-600 మంది కనుక పిల్లలు ఉంటే 30-35 మంది టీచర్లు ఉంటారు అక్కడ. అలాగే హై స్కూళ్ళలో ఇవాళ IIIT సీట్లు రావటం, 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి IIIT సీట్లు రావటం. అలాగే NMMS స్కాలర్షిప్స్ అని ఉంటాయి. 8వ క్లాస్ చదివేటటువంటి పిల్లలు, ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లలే ఆ NMMS స్కాలర్షిప్స్కి రాయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గుంటూరు చేబ్రోలు పక్కన బొట్టిచెరుకూరు మండలంలో ముట్లూరు అనే హై స్కూల్ ఉంది. ఈ సంవత్సరం ముట్లూరు హై స్కూల్లో 24 మంది పిల్లలకి NMMS స్కాలర్షిప్స్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, 8వ తరగతి పిల్లలు. అంటే NMMS స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళకి 4 ఏళ్ల పాటు సంవత్సరానికి 12,000 చొప్పున వస్తాయి, 4, 12, 40. అలాగే ఏకేటీపీ హై స్కూల్ గురించి ఇందాక మీకు చెప్పాను. ఏకేటీపీ హై స్కూల్లో 24 మంది NMMS స్కాలర్షిప్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే
ఒకసారి ఒక వాతావరణం ఏర్పడి అకాడమిక్ వాతావరణం ఆ స్కూళ్ళు బాగా నడుస్తుంది. అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ రకమైనటువంటి ఫెసిలిటీసు సౌకర్యాలు కల్పిస్తే అన్ని స్కూళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఒక అంశం. దీనికంటే ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ఇదే ప్రధాన కారణం. హై స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ కొంత మెరుగ్గా ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో 44,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 44 ఉన్నాయి, 44,000. ఇందులో 34,000 ఎలిమెంటరీ స్కూల్స్, అంటే 1 to 5th ఉంటాయి. 34,000 ఎలిమెంటరీ స్కూల్స్, ఒక 4,000 చిల్లర యూపీ స్కూల్స్ ఉన్నాయి, అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటాం. అంటే 1 నుంచి 7 కానీ 1 నుంచి 8 కానీ ఉంటాయి. ఒక 6,000 హై స్కూల్స్ ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఉన్న హై స్కూల్. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మనం నేను చెప్పినవన్నీ హై స్కూల్స్. ప్రాథమిక పాఠశాలలు, ఎలిమెంటరీ పాఠశాలలు 34,000 స్కూళ్ళు ఉంటే అందులో సుమారు 20,000 స్కూళ్ళల్లో ఆ స్కూల్స్లో పిల్లల సంఖ్య 20 కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 20 మంది కూడా 5 తరగతుల వాళ్ళు, అంటే 1 నుంచి 5 ఉంటుంది ప్రాథమిక పాఠశాలలు. అంటే 2 గదులు, 20 మంది పిల్లలు, 5 తరగతులు, 1 లేక 2 ఉపాధ్యాయులు. ఇది ఎక్కువ ఎలిమెంటరీ స్కూళ్ళు. అంటే 34,000 స్కూళ్ళలో 20,000 స్కూళ్ళు ఇదే విధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా తెలిసే విషయం. శాసనమండలిలో నేను అనేక సార్లు మాట్లాడాను. మరి ఎలిమెంటరీ స్కూల్స్ కూడా కనీసం పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క పెద్ద ఎలిమెంటరీ స్కూలు, అంటే ఒక 10-12 గదులు నిర్మించి ఆ 10-12 గదుల్లో తరగతి గదికి క్లాస్కు ఒక తరగతి గది, అంటే 1వ క్లాస్కి ఒక గది, 2వ క్లాస్కి ఒక గది, 3వ క్లాస్కి ఒక గది, 4వ క్లాస్కి ఒక గది, 5వ క్లాస్కి ఒక గది, ఒక కంప్యూటర్ ల్యాబ్, అలాగే ఓ మిడ్ డే మీల్స్, ఒక హెచ్ఎం రూము, ఇట్లా ఓ 10 రూమ్స్ నిర్మించి అక్కడ అనేక సౌకర్యాలు కల్పించినట్లయితే ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా పెద్ద సంఖ్యలో చేరడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ దాదాపు 60% ఏమంత ఆకర్షణీయంగా లేవు. ఒకవేళ దూరంగా అయిందనుకోండి ఆ స్కూలు, అవసరమైతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా చెల్లించవచ్చు. కాబట్టి ఈ ఆలోచన, అంటే ఎలిమెంటరీ పాఠశాలలు కూడా అనేక సౌకర్యాలతో ఎక్కువ మంది పిల్లలతో ఏర్పడినట్లయితే ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు, ఎందుకంటే ఎలిమెంటరీ పాఠశాల నుంచి హై స్కూళ్ళకి వెళ్తాయి, సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే మనం కూడా మన ఉపాధ్యాయ సంఘాలు ఇవి కూడా ఊరికి పీస్ మీల్ పద్ధతిలో కాకుండా, ఇప్పుడు ఏదో ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు వాళ్ళని 2 చేయండి, లేదా 2 ఉన్నాయి 3 చేయండి, ఇట్లా కాకుండా మనం ఒక బాధ్యత కలిగినటువంటి సంఘాలుగా మనం కూడా ఆలోచన చేయాలి. మనం ఎలిమెంటరీ స్కూల్స్ కూడా కనీసం పెద్ద గ్రామాల్లో ఊరికొక మంచి బడి ఇన్ ద సెన్స్ మంచి సౌకర్యాలు, అలాగే క్లాస్కు ఒక తరగతి గదికి ఒక క్లాస్కు ఒక టీచరు, అలా ఉన్నట్టు చేస్తే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది. వాస్తవంగా చాలా ప్రైవేట్ పాఠశాలల్లో మనం చూస్తాం, అక్కడ ఏం పెద్ద సౌకర్యాలు ఉండవు, కానీ వాళ్ళు చేసేది ఖచ్చితంగా క్లాస్కు ఒక టీచర్ని పెడతారు, ఆ టీచర్కి బాధ్యత చెప్తారు. ఆ రకమైనటువంటి మార్పు రావడానికి ఈ అడ్మిషన్లు దోహదపడాలి. ఈ అడ్మిషన్లు అంటే సౌకర్యాలు కల్పించి వాటికి పేరు వచ్చిన చోట పిల్లలు చేరడం అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. మన అందరం ఆలోచించడానికి ఈ వీడియో తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను.